ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షకుడును విమోచకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి నామములో మరి మీకందరూ కూడా శుభములు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన యొక్క ఆత్మీయ మేలు కొరకు ధ్యానం చేద్దాం. ఈ సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి మాటని చదువుకొని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో అక్కడ ఈ విధంగా వ్రాయబడినటువంటి మాటలు నేను చదువుతున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకునేనో అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. ఈ సమయంలో ప్రభు ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డతో కూడా మాట్లాడినట్లుగా మరి ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతిస్తున్నాం. పరిశుద్ధుడా, నేను ఘనపరుస్తున్నాం. మరి చదవబడినటువంటి వాక్యాన్ని దీవించి దాసును మరుగుపరచండి. మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము చదివినటువంటి ఈ మాటలో యేసు ప్రభుని గురించి రాయబడినటువంటి మాటలు. మరి ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడినప్పటికీ కూడా ఆయన మరి ఈ లోకంలోకి మానవుడిగా, రిక్తుడిగా తగ్గించుకొని ఈ లోకానికి మానవుడిగా వచ్చినటువంటి యేసు ప్రభుని గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన దేవుని కుమారుడై దేవునితో సమానముగా ఉండుటకు అర్హత కలిగినా కూడా మరి తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినట్లుగా మరి అక్కడ రాయబడినటువంటి మాటలు. ఆయన తగ్గించుకొని వచ్చినటువంటి కారణం ఏంటి? ఎందుకు ఆయన తగ్గించుకొని ఈ లోకానికి రావాల్సి వచ్చినది? తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు అనేటువంటి మాట చూసినప్పుడు ఆయన మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడై ఉన్నాడు. ఇక్కడ ఆయన శిలువ మరణం పొందటానికి, శిలువ మీద మరణించడానికి, ఆయన ఆ శిలువ మరణం పొందుటకు ఆయన దానికి విధేయుడినట్లుగా, ఒప్పుకున్నట్లుగా, అంగీకరించినట్లుగా ఆ క్రమంలో తను తాను ఎంతగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారో అనే విషయాన్ని మనం ఆడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి యేసు ప్రభు వారు ఆయన శిలువ మరణం పొందటానికి కారణం ఏంటి అంటే, ఆయన ఈ లోకంలో మానవుడు చేసినటువంటి పాపము మానవుడు మరి చేశాడు. ఎలాగ చేశాడు, ఏ విధంగా చేశాడు అనేది చూసినప్పుడు ఆది అందు దేవుడు ఆదాము అవ్వను సృష్టించినప్పుడు వారిని ఏదైనా తోటలో ఉంచి, ఆ ఏదైనా తోటలో మరి ఆయన వాళ్ళకిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించినప్పుడు బైబిల్ వాక్యం చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమమే మరి పాపము అన్నట్టుగా. పాపము చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తారు అనేటువంటి మాట మరి భక్తుడైనటువంటి యోహాను ద్వారా రాయించినటువంటి మాటల్లో ఇప్పుడు ప్రభు మరి చెప్పినటువంటి మాట, ఆదాము అవ్వలు అవిధేయత చూపించారు. ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు విధేయత కలిగి అనుసరించకుండా అవిధేయులుగా అయినట్లుగా దేవుని యొక్క ఆజ్ఞకు వాళ్ళు అవిధేయత చూపించిన కారణం బట్టి వాళ్ళు పాపం చేశారు. కనుక పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే దేవుని యొక్క కృపావరము
ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అనేటువంటి మాట మనం రోమపత్రికలో 6వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి ప్రభు మరి ఆయన సృష్టించినటువంటి సృష్టిలో మానవుణ్ణి శ్రేష్ఠుడిగా, ఘనుడుగా ఆయన పోలికనిచ్చి మరి ఆయన మహిమనిచ్చి ఘనపరిచినటువంటి మానవుని యొక్క అవిధేయత వలన ఈ దినాన ఆ కలుగు చేసినటువంటి దేవుడే ఆ మానవుని కొరకు ఈ లోకానికొచ్చి, ఆ మానవుడు చేసినటువంటి ఆ యొక్క అపరాధము, పాపముని బట్టి ఆయన శిలువ మరణం పొందటానికి తగ్గించుకొని, ఆయన విధేయుడై ఈ లోకానికొచ్చాడు. అందుకని ఒకని అవిధేయత వలన పాపము అనేక మందికి ఎలాగా సంప్రాప్తమైనదో, ఒకని విధేయత వలన అనేక మందిని నీతిమంతులుగా మార్చింది అనేటువంటి మాట చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన మరి యేసు ప్రభువారు మనకు చూపిస్తున్నటువంటి మరి ఆయన మనకి క్రమమును తెలియచేస్తున్నటువంటి విధానం. ఆయన మరి నన్ను పోలి మీరు నడుచుకోండి అని అంటాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి వాళ్ళు ప్రవేశించలేరు. కనుక ఇప్పుడు ఆయన విధేయత సర్వమానవాళికి పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము అనేది అనుగ్రహించబడి ఉన్నది. ఈ క్రమంలో ఈరోజు మానవుడు దేవునికి అవిధేయుడిగా ఉన్నాడు. తిరిగి యేసు ప్రభువారు ద్వారా అందరూ కూడా మరి విధేయులై ఉండటానికి, విధేయులై ఆయన్ని వెంబడించడానికి, ఆయన ఏ విధంగా అయితే తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి తండ్రికి విధేయుడై శిలువ మరణం పొందాడో, అదే క్రమములో ఆ క్రీస్తు కలిగినటువంటి మనస్సు మనం కూడా కలిగినటువంటి వారముగా విధేయులై ఉండాలి. ఇప్పుడు విధేయత అనేది బైబిల్ నుంచి మనం చూసినప్పుడు విధేయత అనేది ఎలాగుంటుంది, ఎలాగ ఉండాలి, ఎలాగుంటే విధేయత అనేది ఒకవేళ వాక్యానుసారంగా చూసినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము మరి 18 నుంచి చూసినప్పుడు అక్కడ మరి యేసు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి ఆ జాలలను చూసి, మీరు ఇది విడిచిపెట్టి నన్ను వెంబడించండి, నేను మనుషులను పట్టేటువంటి జాలలుగా మిమ్మల్ని చేస్తానని యేసు ప్రభువారు చెప్పారు. వెంటనే వాళ్ళు ఆ వలలు విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించినట్లుగా. అంటే ఇక్కడ విధేయత అంటే ఆలస్యము చేయనది. వెంటనే వాళ్ళు యేసు ప్రభు మాటకు లోబడి విధేయత చూపించి వెంబడించారు. మన జీవితంలో కూడా ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ప్రభు మాటలు మనకు వినిపింప చేస్తున్నప్పుడు మనము కూడా విధేయులై ఆ విధంగా మనము అనుసరించేటువంటి వారంగా ఉన్నాము అంటే ఆలస్యము చేయక వెంటనే మరి ఆయనకు లోబడినట్లుగా వెంబడించేటువంటి వారుగా ఉండాలి. కనుక ఇప్పుడు విధేయత అంటే ఆలస్యము చేయనది. రెండవదిగా విధేయత అనంటే సందేహము లేనిది. విధేయత అనేది ఎలాగ చూపించాలి, కనపరచాలి, ఎలాగుంటుందంటే విధేయత అంటే సందేహము లేనిది. ఇక్కడ మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7, 8 వచ్చిన ప్రకారంగా అక్కడ నోవాహుతో దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే నోవాహు సందేహపడకుండా తన యొక్క కుటుంబం గురించి హెచ్చరించినప్పుడు, కుటుంబానికి ఆయన ఇవ్వబోతున్న రక్షణ బట్టి ఆయన మరి ఓడలో భద్రపరిచి వాళ్లకు తిరిగి ఒక నూతనమైనటువంటి జనరేషన్గా ఉత్పత్తి చేయటానికి ప్రభు తలంచి నోవాహుని హెచ్చరించినప్పుడు, నోవాహుతో మాట్లాడినప్పుడు నోవాహు సందేహపడక ఆ మాటకు లోబడి వెంటనే తన యొక్క దేవుని యొక్క మాటలకు ఆయన భయపడి, హెచ్చరించబడినప్పుడు భయపడి తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి అతను వెంటనే ఆయన మరి కొనసాగించినట్లుగా ఆ క్రమంలో విధేయత అంటే సందేహము లేనిది విధేయత. మూడవదిగా మరి విధేయత అంటే ఏంటి అని చూసినప్పుడు ఆదికాండము 32వ అధ్యాయము 12 నుంచి 17 వరకు చూసినప్పుడు అక్కడ యేసేపును గురించి రాయబడింది.
ఇప్పుడు మూడవదిగా విధేయత అంటే బాధపడకుండా పని చేయడమే. చెప్పినప్పుడు దాని విషయంలో బాధపడకుండా, అభ్యంతరపడకుండా మరి దాన్ని కొనసాగించటం లేదంటే చేయటం అనేది విధేయత. ఇక్కడ యేసేపుకు తన యొక్క తండ్రి చెప్తాడు, "మీ అన్నలు మరి గొర్రెలు తీసుకొని వెళ్లారు కాయటానికి. వాళ్ళెక్కడ ఉన్నారో ఆ సమాచారము మరి వెళ్ళి నువ్వు తెలుసుకొని రావాలి" అని యేసేపుకు చెప్పినప్పుడు, యేసేపు తన అన్నలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నారో, అక్కడికి నడిచి వెళ్ళటానికి ఎంత కష్టమో, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలాగుంటుందో, ఏది కూడా బాధపడకుండా వాళ్ళు వెంటనే విధేయత చూపించినటువంటి వాడై, విధేయుడై ఆ పని చేయటానికి అతను త్వరపడి వెళ్ళినట్లుగా. ఈ క్రమంలో ఒక 3 మాటలు మనం చెప్పుకున్నాం. విధేయత అంటే ఆలస్యము చేయనిది, విధేయత అంటే సందేహం లేనిది, విధేయత అంటే బాధపడకుండా ఉండడమే అనేది. ఇక్కడ ఆ క్రమంలో దేవునికి బైబిల్‌లో మరి విధేయులైనటువంటి వారు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు, అబ్రహాముకు దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత కలిగినప్పుడు అతను వెంటనే విన్నాడు, విశ్వసించాడు, విధేయుడయ్యాడు. వెంటనే మరి ఆ దేవుడు చెప్పినట్లుగా తన యొక్క స్వదేశాన్ని, బంధుమిత్రులను, తండ్రి నుంచి విడిచిపెట్టి ప్రభు చూపించబోతున్నటువంటి ప్రభు తనతో చెప్పిన విధముగా అతను బయలుదేరి వెళ్ళినట్లుగా. విధేయత అనేది మరి అబ్రహాం జీవితంలో మనం చూడగలము. ఇస్సాకుతో మాట్లాడినప్పుడు ఇస్సాకు కూడా ప్రభు మా యొక్క మాటకు విధేయుడైనట్లుగా, యాకోబుతో మాట్లాడినప్పుడు యాకోబు కూడా దేవునికి విధేయుడై ఆ విధంగా నడుచుకోవటం. ఇలాగా మన పితరుల కాలంలో పితరులతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట విని ఆ మాటను వాళ్ళు నమ్మి ఆ మాట చెప్పినప్పుడు దానికి లోబడి విధేయత చూపించినటువంటి వారుగా ఆ విధంగా నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మరి మన మూల పితరులు ఆదాము, అవ్వ వాళ్ళ యొక్క అవిధేయత మానవునికి ఏ విధంగా నష్టము కలుగు చేసిందో, ఏ విధంగా నాశనం అనేది ప్రవేశించిందో, ఏ విధంగా శాపం అనేది అలుముకు ఉన్నదో, అయితే తిరిగి దేవుడే ఆయన మనిషి యొక్క ఆకారములో, మనిషి యొక్క పోలికలో ఈ లోకములో కన్యకైనటువంటి మరియ ద్వారా ఆయన జన్మించి సర్వ మానవాళి యొక్క పాపములను ఆయన మీద వేసుకొని శిలువ మరణం పొందటానికి విధేయుడై ఈ లోకానికి వచ్చి ఏ విధంగా విధేయత అనేది ఏ విధంగా మరి లోబడాలి, విధేయులు ఉండాలి, ఏ విధంగా దేవుని మాటకు మరి లోబడి జీవించాలి యేసు ప్రభువు వారు చూపించారు. ఆ క్రమాన విధేయులైనటువంటి అందరూ కూడా ఆస్వాదించబడ్డారు, దేవుని చేత దీవించబడ్డారు, వాళ్ళు గొప్పవాళ్ళు కాబడ్డారు. ఈ క్రమంలో ఈ దినాన మనతో కూడా ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం ఏ విషయాలలో ప్రభుకు విధేయులై లేక లోబడకుండా జీవిస్తున్నామో సరిచేసుకొని తిరిగి ప్రభు సన్నిధిలో ఆయనకు లోబడినటువంటి వారముగా, ఆయన ఎదుట తగ్గించుకున్నటువంటి వారముగా విధేయులై నడుచుకుంటున్నప్పుడు మన పితరులను దేవుడు ఆస్వాదించి వారిని గొప్పవారుగా చేసి వృద్ధిపరిచి క్షేమం కలుగు చేసి అభివృద్ధిపరిచాడో అలాంటి అభివృద్ధి, క్షేమము అనేది ఈరోజు మనకు కూడా ప్రభు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఇట్టి యొక్క కృప మీకు అందరికి కూడా యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమందున్నటువంటి మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. మా కొరకు నాయన మీరు శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నారు, విధేయులై మా పాప శిక్షను మీరు భరించి మమ్మల్ని స్వతంత్రులుగా చేసి తండ్రికి మమ్మల్ని దగ్గర చేసి మాకు జీవ మార్గులు నడిపించి నిత్య జీవం ఇవ్వటానికి నాయన మీరు ఈ లోకానికి వచ్చినట్లుగా మిమ్మల్ని పోలి నడుచుకోవటానికి మీకు కలిగినటువంటి మనస్సు మేము కూడా కలిగి ఉండటానికి మాకు తండ్రి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం. ఈ మాటలు ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వాళ్ళ జీవితాల్లో కూడా ఎక్కడ లోబడకుండా అవిధేయులుగా తొట్రెళ్ళి
వారి ఇష్టానుసారముగా విచ్చలవిడి జీవితం జీవించిన బిడ్డలందరూ కూడా సరిచేయటానికి, సరిదిద్దుకోవటానికి, తిరిగి నిన్ను వెంబడించడానికి, తగ్గించుకొని విధేయులై జీవించిన కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.